తెలంగాణ ప్రజలకు నమస్కారం. అపర్ణ అక్రమాలు, అపర్ణను అడ్డం పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వాళ్ళ తమ్ముడు తిరుపతి రెడ్డి గారు, రెవెన్యూ మంత్రి అయినటువంటి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు, మరి ఇంకా చాలామంది పెద్దలు అక్కడ దాదాపు 429 ఎకరాల భూమి స్వాహా చేయడానికి అక్కడ గిరిజనులను, ఆదివాసీలను వాళ్ళ తాత ముత్తాతలకెళ్ళి అక్కడ సాగు చేసుకుంటున్నారు, వరి చేసుకుంటున్నారు, పాడి పరిశ్రమ అక్కడ ఉన్నది, కోళ్ళ పరిశ్రమ ఉన్నది. ఈ విధంగా వాళ్ళ ఉపాధి కోసం అనేకమైన కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. అటువంటి కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో వాళ్ళు మన ఈ బాజాప్తా వాళ్ళ భూములు లాఠీలతో జరిపించి కొట్టించి అక్కడ గుండాలతో కొట్టించి వాళ్ళ భూములు స్వాహా చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు మరి అక్కడ ఎన్హెచ్ఆర్సీ అనే ఫిర్యాదు చేసిన. ఆ ఫిర్యాదు చేసే ముందు, నాకంటే ముందు ఎంపీ రఘునందన్ రావు గారు అక్కడ పోయి మరి అరెస్ట్ అయ్యిండ్రు, ఎత్తేసిండ్రు, కొట్టిండ్రు. పాపం రఘునందన్ రావు గారిని బాగా ఇబ్బంది పెట్టిండ్రు. కలెక్టర్ను పోయి కలిసిండ్రు, ఓ రీప్రజెంటేషన్ ఇచ్చిండ్రు, సమగ్ర విచారణ చేసి రూపొందించాలి, ఒక నివేదిక తయారని చెప్పిండ్రు. న్యాయంగా భూములు దక్కాల్సిన వారిని గుర్తించాలని చెప్పిండ్రు. వెలమెల తండ గిరిజనులకు ఊరట చేకూరేలాగా చూడాలని చెప్పిండు కలెక్టర్ను కలిసి విన్నవించుకున్న రఘునందన్ రావు. అక్రమంగా పట్టాలు ఎవరైతే తీసుకున్నాయో మొత్తం రద్దు చేయాలని. అక్రమంగా ఎవరైతే తీసుకున్నారు, అపర్ణ కన్స్ట్రక్షన్స్, ఇక వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో, విక్రమ్ రెడ్డి, వాళ్ళు వీళ్ళంతా ఉన్నత. ఇకనైనా కదులుతారా? గత కొద్ది రోజులుగా వెలమల తండాలో గిరిజనులు ఆందోళన చేస్తున్నారు. అధికారులు అక్రమంగా పట్టాలు ఇచ్చారని ఆరోపిస్తారు. ఇటీవల మెదక్ ఎంపీ రఘునందన్ రావు నిరసన దీక్ష కూడా చేసిండట. వాళ్ళతో దీక్షలు కూడా పాల్గొన్నారు. ఇక తర్వాత మరి ఏమైంది, ఎందుకు కనవాలేదు? మరి ఆయనకు ఇగో ఎంపీ చేసిన సూచనలు ఇదిగో ఏమేమి సూచనలు ఇచ్చింది ఎంపీ గారు. అక్రమంగా జారీ చేసిన పట్టాదారు పాసు పుస్తకాలను రద్దు చేయాలి. రెవెన్యూ అధికారులు తక్షణం విచారణ చేపట్టాలి. గిరిజన రైతుల భూములపై ఉన్న హక్కులకు సంబంధించిన తగిన ఆధారాలతో నివేదిక రూపొందించాలి. సర్వే నంబర్లు 632 నుండి 643 వరకు ఉన్న భూముల్లో పూర్తి స్థాయి సర్వే చేపట్టాలి. వారసత్వ హక్కులు ఉన్నాయా లేదా ధృవీకరించాలి. అనర్హులకు జారీ చేసిన అక్రమ పాసు పుస్తకాలను రద్దు చేయాలి. గిరిజనులకు న్యాయం చేయాలి. 1994లో హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకోవాలి. నాడు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలి. బాధిత గిరిజన రైతులకు న్యాయం చేసే విషయంలో రెవెన్యూ శాఖ అధికారులు పారదర్శకంగా పనిచేయాలి. అక్రమంగా పట్టాలు పొందిన వారి నుంచి, కబ్జాదారుల నుంచి మరి గిరిజనులను రక్షించేందుకు రెవెన్యూ పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలి. ఈ సమన్వయంను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు న్యాయపరమైన చర్యలు చేపట్టాలి. ఇన్ని సూచనలు మరి రఘునందన్ రావు గారు ఎంపీ గారు ఇచ్చారు. మరి సూచనలు ఇచ్చిన ఈయన మళ్ళీ ఎందుకు కనబడతలేరు? దాదాపు జనవరికి వెళ్ళి మొన్నటి దాకా దీక్షలు చేసిండ్రు. వాళ్ళు దీక్షలు చేస్తే మళ్ళీ అక్కడికి ఎందుకు పోలేదు రఘునందన్? ఎందుకు మాట్లాడలేదు? తీర్మాన్ మల్లయ్య గారు కూడా ఆయన కెమెరాను పంపి దాదాపు ఒక 3 గంటల పాటు షూటింగ్ చేయించిండు. మొత్తం ఒక్కొక్కల వాయిస్ తీసుకున్నాక ఆయన ఛానల్లో వేయలేదు. ఈరోజు ఇంట్లో ఎంతమందికి వాటాలు ఉన్నాయి అనేది స్పష్టంగా కనబడుతుంది. ఈయన ఇవన్నీ చేస్తానన్న రఘునందన్ రావు మాట తప్పిండు. కానీ బక్క చేసిన ఒక సామాన్యమైన యావరేజ్ లీడర్ నేను జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసిన. ఈ సాక్ష్యాలని పెట్టి ఫిర్యాదు చేస్తే మరి జాతీయ మానవ హక్కుల కమిషను 28వ తారీఖు MCHRDI అంటే డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థల మరి ఉదయం 10 గంటలకు వెళ్ళి బహిరంగ విచారణ పెట్టిండ్రు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి విచారణ మరి ఈసారే పెట్టిండ్రు. వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి వచ్చి పెడుతుండ్రు. కాబట్టి ఇక్కడ ఉన్న బాధితులందరూ కూడా అక్కడ రావాలి. రఘునందన్ రావు తప్పించుకున్నాడు, తీర్మాన్ మల్లయ్య తప్పించుకున్నాడు, మేధావులు తప్పించుకపోయినారు. ఎవరు మాట్లాడతలేరు. కాబట్టి బాధితులు మీరు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అన్న తిరుపతి రెడ్డి గారు ఎంటర్ అయ్యి పోలీసులతోని, గుండాలతోని వాళ్ళని బెదిరించి, భయపెట్టించి, కొట్టిపిచ్చి, రౌడీ షీట్లు పెట్టిపిచ్చి ఈరోజు వాళ్ళని మీరు అక్కడికి పోతే ఖబర్దార్ అని చెప్పి వాళ్ళ గిరిజనులను, వాళ్ళ ఆదివాసులను బెదిరించే పరిస్థితికి ఈరోజు దిగజారిందంటే మనం ఎక్కడున్నామని చెప్పి అర్థం చేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా 20వ తారీఖు జరుగుతున్నటువంటి దానిలో కనీసం రఘునందన్ రావు గారు, తీర్మాన్ మల్లయ్య గారు మీరు గిరిజనుల తరఫున మాట్లాడినరు. నాకంటే ముందుగా మీరు అక్కడికి పోయినరు. వెలమల కొండకల్ బాధితులకు నేను అండగా నిలబడతానని చెప్పిండ్రు. అవసరమైతే విశ్వేశ్వరరెడ్డి గారికి కూడా ఒక గ్రామం అక్కడ వస్తుంది. వెలమల ఎంపీ వచ్చి
విశ్వేశ్వర రెడ్డి గారు వస్తారు, ఇక్కడ వచ్చి రఘునందన్ రావు గారు వస్తారు. మీరు ఇద్దరు బీజేపీ ఎంపీలు, ఇద్దరు కూడా రావాలి, ఇద్దరు కూడా నిలబడాలి. వీళ్ళకు అండగా దన్నుగా దట్టంగా వీళ్ళకి నిలబడాలి, వీళ్ళ తరపు నిలబడి పోరాటం చేయాలని చెప్పి కోరుతున్నా. పోలీసు వాళ్ళని ఎక్కడ ఉంటే అక్కడ పోలీసు వాళ్ళు తిరుగుతారు, అదంతా కామనే. కానీ ఈ సబ్జెక్టు అపర్ణావనికి దోచిపెట్టనికి ఈ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి గారు, మరి వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్న వీళ్ళందరూ కలిసి ఎన్ని వేషాలు వేస్తుంటారో మనందరం చూస్తున్నాం. వాళ్ళతోని రఘునందన్ రావు గారు కానీ విశ్వేశ్వర రెడ్డి గారు మీ చేతులు కలపద్దు, మీరు తీర్మానం మీ చేతులు కలపద్దు. మీరు గిరిజన ఆదివాసుల తరపున చేతులు వాళ్ళకు బలంగా నిలబడాలి. మీరు వాళ్ళకి న్యాయం జరిగేదాకా మనం పోరాటం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. దెబ్బ పడితే బాగుండదు, దెబ్బ పడితే బాగుండదు. पैसा नहीं है तुम्हारा काम उसका मोबाइल वीडियो पूरा क्यों निकाल रहा? निकाल के मार दो पूरा लोग को। गेट కూడా దాటు ఒక మాట ని బయట కూడా రా బయట పోయి ఏం చేస్తావు అలా ఇంత మంది ఎవరు వస్తున్నారు మాట్లాడారా ఫోన్ थांब वीडियो काट तू कच्चा वीडियो काट मारे वीडियो नहीं लेके जा किधर लेके जा जो तू जो మీడియా వాళ్ళు ఉన్నారు ఇన్నే गाड़ी से क्या తెలంగాణ ప్రజలందరూ కూడా నమస్కారం. ఈరోజు మనము రంగారెడ్డి జిల్లా కొండకల్ దగ్గర తండా దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ 23/1/2025 రోజున నేను ఇక్కడ వీళ్ళ భూములన్నీ ఇక్కడ సమాధులు ఉన్నాయి, చిన్న చిన్న గుడ్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి. ఇవన్నీ కూడా బలవంతంగా అక్కడ వాళ్ళని కొట్టి పోలీసులు బౌన్సర్లతో కొట్టి
వీళ్ళని అక్కడికి పోతే ఉరికిచ్చి కేసులు పెట్టి అవన్నీ వీజీలతో సహా నేను నేషనల్ ఎన్హెచ్ఆర్సీకి కంప్లైంట్ ఇచ్చిన. దీనిపైన వాళ్ళు స్పందించి 16వ తారీఖు రోజు దీనిపైన వాదనలు జరిగినాయి ఢిల్లీలో. వాదనలు జరిగిన తర్వాత రేపు 28వ తారీఖు ఉదయం 10 గంటలకు మరి ఇక్కడ ఓపెన్ బహిరంగ విచారణ చేపడుతుంది. ఈ బహిరంగ విచారణ అసలు జరిగింది ఏంది, ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన నేను, అంతేకాకుండా బాధితులు కూడా అందరూ రావాలని కోరినరు. అదే 16వ తారీఖు రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తమ్ముడైనటువంటి అన్నైనటువంటి తిరుపతి రెడ్డి మరి వీళ్ళందరినీ పోలీసుల చేత అందరి చేత భయపెట్టించి బెదిరించి బలవంతంగా ఇక్కడికి టెంట్ కూడా బీకింది. టెంటు ఇదైనా బోర్డు పైన ఉంటుంది చూడు, ఎస్ఎన్ రెడ్డి, కొమ్మారెడ్డి, అరవింద ఫార్ములా, నిత్యానంద రెడ్డి, గ్రీన్ పార్క్ మొత్తం వాళ్ళని బలవంతంగా ఊడబీకి వాళ్ళని కొట్టి వాళ్ళ టెంట్లు ఊడబీకి వాళ్ళ పూలదండలు వాళ్ళ పలక ఇక్కడ రోజు ఎన్నో రోజు దీక్ష అని చెప్పి ఈ పలక మీద రాస్తారు. ఈ పలక ఇవి మొత్తం ఊడబీకి వాళ్ళ మీద కేసులు పెట్టి అక్కడ కూడా ముక్కున్నది కేసులు పెట్టి బలవంతంగా ఊడబీకి ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు బలంగా కడుతుంది. 5 రోజులలో ఎంత కట్టేసింది చూడండి. ఇవన్నీ బలవంతంగా కడతా ఉన్నారు. ఖచ్చితంగా ఇవే సాక్ష్యాలు. అంటే ఇవాళ రోజు వాళ్ళని పిలుద్దామని వచ్చినా కానీ ఎవరు బయటికి వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ భయభ్రాంతకు గురి చేసిండ్రు. 17 మంది పైన ఇక్కడ రౌడీ షీట్లు ఓపెన్ చేసిండ్రు, బెదిరించిండ్రు. అవి నిలబడ్డారు కానీ ఎవరు దగ్గర కూడా వస్తారు. అంతగానో భయపెట్టించిండ్రు పోలీసు వాళ్ళు, ముఖ్యమంత్రి వాళ్ళ అన్నలు కొట్టి బెదిరించి సంపుతామని చెప్పి ఇక్కడ దీక్షకాడి మీరు విచారణకి పోతే మర్యాద ఉండదు, ఖబర్దార్ అవసరమైతే ఇక్కడ కూడా మన ఈడ కూడా మరి వీర విహారం చేస్తామని చెప్పి బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా 28వ తారీఖు విచారణ మాత్రం ఇవే సాక్ష్యంగా మేము పెడతాం. వాళ్ళని కొట్టి గిరిజనులు ఎక్కడికి పోతారు సార్, ఎక్కడికి పోతారు? ఇంతకంటే భయంకరమైన ఏమున్నది? ఇంత పెద్ద భూమి కొన్ని కుటుంబాల కోసమే. ఈరోజు ఇవి ఇక్కడ ఎక్కడ కడుతున్నారంటే ఇవి సమాధుల పైన కడుతుంది. ఇక్కడ వెలిమల, కొండకల్, తండాల పక్కన ఉన్న జాగాలలో ఇక్కడ మొత్తం సమాధులు ఉన్నాయి. ఆ సమాధులలో రేపు కట్టబోతుండ్రు అని చెప్పి ఖచ్చితంగా మేము ఎన్ఆర్సీసీకి ఇవే సాక్ష్యంగా చూపెట్టబోతాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజాస్వామ్యవాదులందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.